హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఉల్లికాడల కర్రీ ఎలా తయారు చేసి చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, అది కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లికాడలు కూడా వేసుకుందామండి. ఉల్లికాడలు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని మూత పెట్టుకుందాము. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. మంచిగా ఇవి ఆయిల్లో ఫ్రై అవుతాయి. చూసారు కదండి అలా ఫ్రై అయిందో. తర్వాత మనకి టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. చూసారు కదండి ఆయిల్లో మొత్తం అంతా ఫ్రై అయింది. మనకు చిన్న టీ గ్లాసులంతా వాటర్ పోసుకోండి. గ్రేవీగా రావాలి. వాటర్ కొంచెం దానిలో మరిగిన తర్వాత మనం 3 ఎగ్స్ వేసుకుందామండి. ఎగ్స్ వేసుకుని మూత పెట్టుకుని ఉంచుకుందాం. అట్లాగే చూసారు కదా ఎగ్స్ ఎలా అయినాయో. ఒకసారి మూత తీసుకుని ఎగ్ని ఒకసారి రివర్స్ చేసుకుని అలా కదపకుండా ఉంచుకుందామండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం గరిటెతో మంచిగా కదుపుకుంటే మంచిగా గ్రేవీగా వస్తుందండి. చూసారు కదా ఎలా రెడీ అయిందో కర్రీ. ఇలాగే మంచిగా ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ ఉండండి. శనగపప్పు, ఎగ్ అండ్ ఉల్లికాడల కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.